కమింగ్ టు సాయి పల్లవి గారు. సాయి అయ్యో సాయి పల్లవి గారు ఈ సినిమాలో చేసిన పాత్ర నాకు తెలిసి ఇంకెవరు చేయలేరు. మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. అది డాన్స్ గురించి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. మన ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ నటీమణుల్లో తనొకరు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్కి షీఈస్ గోయింగ్ టు బి ఎ లెజెండ్ ఇన్ యాక్టింగ్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చేశారు. ఆ మ్యాజిక్ మీరు 24వ తేదీ థియేటర్లో చూసి తీరాల్సిందే. సాయి పల్లవి గారితో మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. తన కోసం ఎన్నో పాత్రలు రాసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అలాంటి డ్యాన్స్ పగలంతా గంటలు ప్రాక్టీస్ చేసి అర్ధరాత్రి ఉదయం 5 వరకు డాన్స్ చేసి అంతంత బరువైన కాస్ట్యూమ్ వేసుకొని ఆ పాత గజ్జలు కట్టుకొని ఆ డ్యాన్స్ చేయడానికి పాపం తను ఎన్నోసార్లు ఫుడ్ కూడా తినేది కాదు, ఎందుకంటే తింటే చేయలేదు. అలా తినకుండా ఆకలి మీద ఉంటూ కూడా ఫుల్ నైట్ చేసి నిద్ర మానుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తను వెళ్ళి రిహార్సల్స్ చేసి మళ్ళీ రాత్రి వచ్చి ఎంత కష్టపడిందో, అది కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో చేశారు సమ్మర్లో. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎఫర్ట్ అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తారు. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్, ద ప్యాషన్ యూ షో ఫర్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఫెంటాస్టిక్. నిజంగా ఆ పాత్రకి ప్రాణం పోశారు. యూ విల్ సీ మ్యాజిక్. అండ్ కమింగ్ టు నాని సార్, నాని గారి గురించి ఈ కథని సార్ మీరు నమ్మినంతగా ఈ కథని నమ్మితే నేనే కాదు ఎవరైనా చేయగలరేమో ఈ కథని. 100 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేని నమ్మకాన్ని మీరు ఇచ్చారు. ప్రతి జర్నీలో ఎవ్రీ స్టెప్లో మీరు నమ్మారు. మీ అంతగా ఎవరు నమ్మలేదు. నిజంగా నేను ఈ ప్రాజెక్ట్ చేయగలనా లేదా ఆ కాన్ఫిడెన్స్ ప్రతిసారి మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అంతే సపోర్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట మీరు చేస్తూ వచ్చారు. మీ ఇన్పుట్స్తో కానీ మీ కన్విక్షన్తో మీరు క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం నాకు అలా గుర్తుండిపోయింది. శ్యామ్ సింగర్ ఆయన పాత్ర మీకోసమే పుట్టింది. ఆయన నిజంగా శ్యామ్ గెటప్లోకి మారి మీసం తిప్పిన తర్వాత మానిటర్ మీద లిటరల్లీ అలా చూస్తుండిపోయాం మేమందరం. మీకు చెప్తున్నాను, థియేటర్లో మీకు 2 కళ్ళు సరిపోవు ఆయన చూడడానికి. నాని గారి శ్యామ్ చరిష్మాని మీరు చూస్తారు. ఇప్పటి వరకు మీకు ఆయన న్యాచురల్ స్టార్గానే తెలుసు. అతనిలో ఉన్న మిగిలిన స్టార్స్ అన్నీ మీకు ఇకపై కనబడతాయి. ఆయనకి చిన్న కథలు ఇవ్వకండి. అతనికి ఉన్న ఆకలికి ఛాలెంజింగ్, ఏదైనా చేయగలరు. ఆయనకి నిజంగా సరైన స్క్రిప్ట్స్ ఇప్పటివరకు దొరకలేదు. చాలా ఇప్పుడిప్పుడే జెర్సీ ఇలాంటి కథలు చేస్తున్నారు. ఆయనకున్న పొటెన్షియల్ మనకు ముందు చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ శ్యామ్. చివరిగా ఈ శ్యామ్ సింగర్ అయిన సినిమా నా జీవితంలో నాకు ఇది ఒక గ్రాడ్యుయేషన్. నేను ఈ సినిమాతో గ్రాడ్యుయేట్ అయ్యాను. అందుకే మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చాక ఇనిషియేట్ చేసుకొని వచ్చాను. పట్టభద్రుని చేసింది ఈ సినిమా. నేను సినిమా తీయగలన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. ఇకపై మంచి సినిమాలు చేస్తానని ఆశిస్తున్నాను. మీ అందరినీ 24వ తేదీ డిసెంబర్ నాడు థియేటర్లకి ఆహ్వానిస్తున్నాం. మేము నిర్మించిన ఒక ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాం. మాతో పాటు 50 సంవత్సరాలు వెనక్కి రండి, వెస్ట్ బెంగాల్కి రండి, కాళికాపూర్కి రండి, శ్యామ్ని కలవండి, మైత్రేయిని చూడండి, మిగిలిన పాత్రలతో మాట్లాడండి. మా సినిమా మీకోసం ఎదురు చూస్తుంది. 24 డిసెంబర్. సెలవు.